ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని మందజ్యోతి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ పట్టభద్రులైన ఓటర్లను కోరారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల ద్వారా ప్రజలకు మేలైన చట్టాలను రూపొందించాల్సిన లోక్సభ శాసనసభలలో ప్రజలకు మేలు చేయాలన్న ప్రజాస్వామ్య భావన, సమానత్వ భావన అంతరించిపోతున్న క్రమంలో అదే భారత రాజ్యాంగ అనుసరణీయుల ప్రకారం శాసనమండలి ఏర్పాటైందని అన్నారు. ఇందులో సమర్థులైన విద్యావంతులను, మానవతావాదులను ఎన్నుకోవాల్సిన శాసనమండలి ఎన్నికలలో ఏ మానవతావాదము, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు లేని వాళ్లను, ప్రజలను దోపిడీ చేసి సంపాదించిన డబ్బు బలంతో లక్షల కోట్ల రూపాయలతో మళ్లీ శాసనమండలి ఎన్నికల్లోకి అగ్రకుల రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, పెద్ద పెద్ద గుత్తేదారులు, వ్యాపారస్తులైన రెడ్లకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం అత్యంత దారుణమని, నిజంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకొని అణగారిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న మహిళా మందజ్యోతి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని, అప్పుడే సమానత్వ విధానాన్ని అనుసరించినట్లు అవుతుందని అన్నారు. భారత రాజ్యాంగ విలువల ప్రకారం ధర్మ సమాజ్ పార్టీ అణగారిన వర్గాల నుంచి మహిళగా నిలపడం జరిగింది. విద్యా వైద్యాన్ని వ్యాపారం చేసేటోళ్ళు ప్రజలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా వైద్యం అందించడానికి శాసనమండలిలో ఏ రకంగా మాట్లాడతారని, ప్రజలను దోచుకోవడం మాత్రమే తెలిసినోళ్ళు చట్టసభల్లో ఏమి ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. అందుకని విద్యావంతులైన, వివేకవంతులైన మానవతావాదులందరూ, ప్రజాస్వామిక ప్రేమికులు అయిన పట్టభద్రులు అందరూ మందజ్యోతి వరుస సంఖ్య సీరియల్ నెంబర్ 9పై మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని, భారత రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుమన్, రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మహిపాల్, జిల్లా నాయకులు ప్రశాంత్, మురళి, గుర్రం రాజేశ్వర్, వివిధ మండల అధ్యక్షులు ఉమేష్, కైలాష్, నిశాంత్, మహేష్, కిషన్, కాంచీరామ్, పోషయ్య పాల్గొన్నారు. బీసీ అమాయక ప్రజల్ని లొంగ తీసుకొని పైసలిచ్చి మందు పోసి మాయమాటలు చెప్పి వాళ్ళని అమాయకంగా వాళ్ళని దోపిడీ చేసే ఏ అగ్రవర్ణవస్తుడైనా, అగ్రవర్ణస్తుడు డైరెక్ట్ అమ్మో పైసలు పంచితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని ఈ అగ్రవర్ణం ఆయన డైరెక్ట్ పైసలు లేకుండా దళారిని పెడతారు మధ్యలో మనోడిని. ఈ దళారిని పైసలు పంచిచ్చేటోడిని ఇద్దరి మీద 1,00,000 చెప్పుల కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అందుకని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా, రాజ్యాంగ వ్యవస్థని పరిరక్షించాలన్నా శాసన మండలి, రాజ్యసభ ఎన్నికలు అవసరం. అలాంటి వాటిలో కూడా ఈ కార్పొరేటు అగ్రవర్ణ మాఫియా ఆధిపత్యం జొరబడితే డెమోక్రసీ చచ్చిపోతుంది, రాజ్యాంగం చచ్చిపోతుంది. మనలాంటి పేద మధ్యతరగతి ప్రజలు బతకాలంటే ఈ ఎన్నికల్లో అణగారిన వర్గాల అభ్యర్థులకి ఓటేసి గెలిపించాలని ఫస్ట్ ప్రియారిటీ. ఈరోజు మందజ్యోతి సీరియల్ నెంబర్ 9 మందజ్యోతి నేత్ర వైద్య నిపుణురాలు, ఒక ఆదర్శ మాలా మాదిగల పంచాయతీ అయింది. మొన్ననే పంచాయతీ అయిపోయింది. ఆ పంచాయతీ అయిపోయిన మంచి శుభ సందర్భంలో మాలామాదిగా కులాంతర వివాహం చేసుకున్న ఒక కుటుంబం నుంచి వచ్చిన దళిత ఉమెన్ మందజ్యోతి, ఒక దళిత స్త్రీ, మాలామాదిగా ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, అందరికీ లక్షల మందికి, ఇప్పటికే వేల మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళందరికీ వైద్యం చేస్తున్న మహిళ. సీరియల్ నెంబర్ 9 27వ తారీఖు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మరి శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మందజ్యోతి గారికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించి ఆమెను శాసన మండలికి పంపించి పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం మరి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి, విద్యా వ్యవస్థని డెమోక్రటైజ్ చేసి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి అణగారు